నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. Yeah. చంద్రబాబు గారు కూడా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్స్ పైనే పెడతారు అనేది మనకి తెలుస్తున్న విషయం. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఒక గత 5 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వారికి త్వరగా గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న వారు చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది, వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తారా చేయరా, ఓకే, వచ్చే యోగం ఉందా లేదా అని. అది ఎలా చూస్తారు అంటే రవి చంద్రుడు ముఖ్యంగా, అంటే రవిగ్రహము చంద్రగ్రహము గవర్నమెంట్ రిలేటెడ్ ధన యోగాన్ని ఇచ్చే గ్రహాలు అవి కనుక ధనభావంతో సంబంధాలు కలిగి ఉన్నా, లాభభావంతో సంబంధం కలిగి ఉన్నా, లేకపోతే దశమభావంతో సంబంధం కలిగి ఉన్నా, 6th లార్డ్తో అంటే డైలీ లైఫ్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, అతను డైలీ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి వస్తుంటాడు. డైలీ లైఫ్లో గవర్నమెంట్ కారకుడితో కనెక్టివిటీ ఉన్నా వాళ్ళకి జాబ్ వస్తుంది. రెండవది, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఎంతో కొంత మనీ వస్తాయి సహజంగా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి. అటువంటి యోగాలు బలంగా ఉన్నప్పుడు, మహాదశలు కంటిన్యూస్గా బాగున్నప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ జాబే రావాలని రూల్ ఉండదు. ప్రైవేట్లో కూడా అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తారు. ప్రైవేట్ రంగాల్లో స్టేజ్కి వెళ్ళడము, లేకపోతే విదేశాలకు వెళ్ళడము. విదేశాలకు వెళ్ళాలంటే విదేశీ యోగము ప్లస్ ధనయోగం కలిసి ఉంటుంది. అంటే చంద్ర రాహువు, అదేవిధంగా గురువు కలిసి ఉండడం, లేకపోతే శని రాహు చంద్రులు కలిసి ఉండడం, ఇట్లా ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్తగా గవర్నమెంట్ మారి కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వనుంది. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఎలాగా, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గవర్నమెంట్ జాబే ఇందాక నేను చెప్పిన కాంబినేషన్లో లేదు అంటే దాన్ని పక్కన పెట్టేసేయడం. వాళ్ళు అనవసరంగా గవర్నమెంట్ జాబ్ చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ప్రైవేట్లో కనుక వాళ్ళు వెళ్తే అద్భుతంగా కలిసి వస్తుంది. ఉంది కొంతమందికి అద్భుతంగా ఉందంటే వాళ్ళు పెద్దగా రెమెడీ అక్కర్లేదు, వాళ్ళకి హ్యాపీగా వీళ్ళు వెళ్ళారా రాశారా వచ్చేస్తుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది కానీ కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొంతమంది చూడండి, ఒకసారికి రాదు, చాలా రాశానండి తర్వాత వచ్చింది అంటుంటారు. అలాంటి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. అందరూ రెమెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు కానీ, లేదా ఒక కోరిక డిజైర్ ఉంది కానీ నాకు రావాలని ఉంది, ఏ రెమెడీ అయినా చేసుకోవచ్చా అంటే శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఒకటి, మీకు గవర్నమెంట్ కారకుడు ధనయోగాన్ని ఇస్తూ ఆటంకాల్లో ఉన్నాడు అనుకోండి. అంటే అలాగా మీ దగ్గర ఒక కారు ఉంది కానీ కార్ కీస్ లేకపోవడమో పెట్రోల్ లేకపోవడం ఏదో జరిగింది. కానీ కారు ఉంది కానీ దానికి అది మూవ్ అవ్వడానికి స్కోప్ నా దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తాం, కీ తెచ్చుకుంటాం లేదా పెట్రోల్ వేయించుకుంటాం, అప్పుడు మూవ్ అవుతుంది. అట్లాగే మీకు యోగం ఉంది కానీ ఆ యోగం స్ట్రక్ అయిపోయి ఉంది. ఆ స్ట్రక్ అయిపోయినటువంటిది ఏ ప్లానెట్స్ ద్వారా స్ట్రక్ అయిందో చూసుకోవాలి పర్సనల్ చార్ట్లో. రెండవది ఏమిటి అంటే, ఆ యొక్క గ్రహాలు బలం పొందడానికి ఏం చేయాలి, ఇవన్నీ చూసుకుంటారు. అయితే మనకి జాతకమే తెలియదు అనుకోండి కాసేపు, కానీ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఉంది. అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, ఓం మాణిక్యం ఒకటాకార జానద్వయ విరాజితాయై నమః. ఓకే, అది చేసుకోవాలి. అది కనుక చేసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ రావడం జరుగుతుంది. ఒకటి. ఇంకోటి, ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు సార్? ఒక 40 minutes చేయాలమ్మా. ఓకే. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఇది ఒకటి చేయాలి. సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః. ఇవి చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల కనుక ఏదైనా ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ బెల్లము ఈ 2 కలిపినటువంటి పదార్థాన్ని దేశీవాలి గోవుకు తినిపించాలి. ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కానీ ఇది రైట్ టైం అయి ఉండదు. ఒక 2 years 3 years తర్వాత దశ స్టార్ట్ అవుతుంది. దశ ఇక్కడ అనుకూలిస్తుందా? కొంతమందికి 40 years వచ్చేసి ఉంటాయి, ఇంకొక 1 year పీరియడ్ ఉంటుంది మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి. ఈ 1 yearలో కనుక బలంగా ట్రై చేసుకుంటే వస్తుందని ఉంటుంది. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, మహాదశ యోగిస్తుంది బట్ గోచారం యోగించదు. అంటే 2, అంటే ఎలా అంటే మీకు క్యాపబుల్ ఉంది కానీ మీరు చేసే క్యాపబుల్ ఉన్నటువంటి జాబ్ రావాలిగా. మీకు జాబ్ అనేదే రాకపోతే మీరు మీ క్యాపబిలిటీ ఎట్లా తెలుస్తుంది? అలా ఏంటంటే మహాదశ ఫస్ట్ యోగం ఉందా లేదా, ఉంటే ఆటంకాలతో ఉందా, మనం ఏ రెమెడీలు చేసుకుని ఆటోమేటిక్గా బలంగా యోగం ఉందంటే మీరు ఏమీ చేయక్కర్లేదు. అందుకే చూడండి, ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, ఇదేంటి ఆయన ఏమీ చేయలేదు జాబ్ వచ్చింది, ఎన్ని చేస్తున్నా నాకు ప్రాబ్లం వస్తుంది ఎందుకు అనుకుంటామంటే అతనికి యోగం ఉంది. అతనికి కావచ్చు ఆమెకు కావచ్చు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకొని ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అంటే మీరు నిరంతరము గనక కష్టపడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, కొంతమందికి యోగమే ఉండదు. అలాంటప్పుడు ఏ యోగం ఉందో చూసుకోవాలి. అసలు భగవంతుడు ఏ యోగాన్ని ఇవ్వకుండా ఉంచడమ్మా. పాపము పుణ్యము 2 ఉంటేనే భూమి మీదకి వస్తాడు మనిషి.
పాపం అనేది లేకపోతే అసలు జననమే ఉండదు మనిషికి. పుణ్యం వల్ల వేరే వేరే లోకాలకి వెళ్తాడు, ఏ స్వర్గంలోనో వేరే వాటిలోనే ఉంటాడు. పుణ్యము పాపం రెండూ ఉన్నందుకే అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. గొప్ప గొప్ప విషయాన్ని అనుభవిస్తాడు, ఇబ్బందిని అనుభవిస్తాడు. అయితే ఈ రెండిట్లో ఆ యోగాలు రకరకాలుగా ఉంటాయి, అనుభవించే యోగాలు. విదేశాలకు వెళ్ళి అద్భుతమైన యోగం ఉంటుంది, లేదా ప్రైవేట్లోనే ఒక యోగం ఉంటుంది. కొంతమంది బిజినెస్ ద్వారా యోగం ఉంటుంది. అలా అయితే కొంతమందికి ఏమవుతుందంటే బిజినెస్లో కూడా నష్టం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః గనక చేసుకుంటే బిజినెస్లో బాగా లాభం ఉంటుంది. అట్లా ఇంకొంతమందికి అసలు జాబే రాదు. అలాంటప్పుడు కూడా ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను చూసారా, ఏది మాణిక్య మకుటాకార జానుద్వై విరాజిత చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ లైన్ ఉంటుంది లలిత సహస్రనామాలది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. ఇది చేసుకున్న జాబ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా చేయాలి, రోజు చేయాలి, మైండ్లో కంప్లీట్గా ఫిక్స్ అవ్వాలి మెంటల్లీ, నేను ఇది నాకు ఖచ్చితంగా వస్తుంది. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు ఎంతోమంది జాబ్స్ కోసం వెతుకుతున్నారు, ఇంతమందికి రాదు నాకు ఎక్కడ వస్తుంది అనుకుంటారు. కానీ రోజుకి కొన్ని వేల లక్షల మంది జాబుల్లో జాయిన్ అవుతున్నారుగా, కొన్ని వేల లక్షల కొత్తవి స్టార్ట్ అవుతూనే ఉన్నాయిగా. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రయత్నం చేసి సాధించుకున్న వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. కాబట్టి నాకు కూడా వస్తుంది. అందులో నేను ఎందుకు ఉండకూడదు ఆలోచించాలి. చాలామంది ఏంటంటే ఇందులో ఉంటున్నాం కదా అనుకుంటాం. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.